హే ఫ్రెండ్స్, ఒక మంచి చికెన్ ఫేవరెట్ రెసిపీ. చాలామంది స్ట్రీట్ ఫుడ్ని నచ్చే వాళ్ళకి, అలాగే ఇన్స్టెంట్గా తొందరగా చేసే వంటకి బాగా ఇష్టపడిపోతూ ఉంటారు. ముఖ్యంగా చికెన్తో ఏదైనా చేస్తే స్పెషల్గా మీకు బాగా నచ్చేస్తుంది కదా. ముఖ్యంగా ఉంటారు కబాబ్ లవర్స్. అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు చికెన్ కబాబ్స్ తీసుకొచ్చేసాను. సో పదండి, ఎలా చేసుకోవాలో చూద్దాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. అండ్ చికెన్ నార్మల్ టెంపరేచర్లో ఉండాలి. ఇప్పుడు కారం 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. అలాగే పెప్పర్ పౌడర్ చాలా ఇంపార్టెంట్, జీరా పౌడర్. సో జీరా పౌడర్ చాలా టేస్ట్ని ఇస్తుంది. రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిరపకాయల పొడి అండ్ సోయా సాస్ వేసేసుకుని 1/2 టేబుల్ స్పూను మసాలాలన్నీ చికెన్కి పట్టించేయాలి. సో చికెన్ మొత్తం మసాలాతో మంచి టేస్టీగా మిక్స్ అవుతుంది. దాదాపు 1 అవర్ పాటు దీనిని అలాగే మ్యారినేట్ చేసి ఉంచేయాలి. అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. సో కబాబ్ స్టిక్స్ మనకి బయట దొరుకుతాయి. ఆ కబాబ్ స్టిక్ ఒకటి తీసుకొని ముందుగా చికెన్, తర్వాత క్యాప్సికమ్, తర్వాత ఆనియన్ అండ్ టొమాటో, ఆ తర్వాత మళ్ళీ చికెన్, క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో, ఇలా ఒక వరుస పద్ధతిలో చికెన్ తర్వాత ఒక వెజిటేబుల్, తర్వాత ఆనియన్, తర్వాత టొమాటో, మళ్ళీ చికెన్, ఇలా అరేంజ్ చేశారంటే చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలా వీలైనన్ని స్టిక్స్ని మీరు చేసుకోవాలి. చేసేసుకున్నారా? చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టండి. ఆయిల్ ఆ పాన్ పైన చుట్టూ బ్రష్తో అప్లై చేయాలి. సో కబాబ్లో మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బ్రష్ అనమాట. ఎందుకంటే లెస్ ఆయిల్తో కుక్ చేస్తాం కాబట్టి బ్రష్ అనేది మనకు కంపల్సరీ. సో దానిపైన ఈ కబాబ్ స్టిక్స్ని ఉంచాలి. మరోవైపు ఏం చేస్తారు, బ్రష్ని ఆయిల్లో డిప్ చేసి మరోవైపున ఇలా ఆయిల్ని అప్లై చేయండి. ఎందుకంటే ఆ ఆయిల్ మొత్తానికి అది అంటుకుంటుంది. ఏమాత్రం ఆయిల్ ఎక్స్ట్రా లేకుండా, ఆయిల్ లేకుండా బాగా డ్రైగా మనకు కనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఆ స్టిక్ని మనం రోల్ చేస్తూ ఉండాలి. ఫ్లేమ్ అనేది స్లోగా ఉండాలి. అప్పుడే అన్ని వైపులా బాగా ఉడుకుతుంది. లేదనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది, లోపల కుక్ అవ్వదు, మనం తినడానికి పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు. సో మొత్తం కొంచెం స్మోకీ బ్రౌన్ ఫ్లేవర్ టెక్స్చర్ కనిపించగానే మీరు తీసేసేయచ్చు. చూసారా, ఇలా వేసిన ఆయిల్ అలాగే ఉంది కదా. చూడండి, పైన స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిషింగ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీగా ఉండే చికెన్ కబాబ్ మీకోసం తయార్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.